శుభప్రదం జయప్రదం. కర్నూలులో సుగాలిప్రీతి తల్లి పార్వతిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సుగాలిప్రీతి తల్లి న్యాయ పోరాటానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు పోలీసులు. నిందితులను శిక్షించాలని పోరాటం చేస్తున్నారు సుగాలి పార్వతి. ప్రధానిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. సభ వద్దకు రాకుండా సుగాలి పార్వతిని అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, ప్రధాని కార్యాలయంతో, అమిత్ షా తోటి, ఇలాంటి వాళ్ళందరితోటి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడగలరు పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ముందు 2017 నుంచి కూడా ఆయన సుగాలిప్రీతి అంశం ఏ రకంగా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాంటిది ప్రస్తుతం సుగాలిప్రీతి తల్లి ప్రధానిని కలుస్తాను అపాయింట్మెంట్ కోసం ఆశ్రయిస్తుంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎలా చూడాలి? ఏం జరుగుతుంది? హరి, ఇదే ఈ యొక్క సుగాలిప్రీతి తల్లిదండ్రులు ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తాను ఉన్నాను, ఖచ్చితంగా ఈ యొక్క డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కేసు సుగాలిప్రీతి కేసునే చేపడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా స్పందించకపోవడం, అంతేకాకుండా వారు న్యాయం చేయకపోగా ప్రధానమంత్రిని కలవడానికి కూడా పూర్తిగా అడ్డంకులతో కలిగించే విధంగా ఈరోజు తమని హౌస్ అరెస్ట్ చేశారంటూ సుగాలిప్రీతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమ నివాసంలోనే ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుగాలి పార్వతి ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటంటారు, అసలు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుదా మీకు? ఈరోజు కర్నూలులో మన ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన సందర్భంగా నేను ఈ ప్రభుత్వం విఫలమైంది నా కేసులో న్యాయం చేయడానికి అని నేను ప్రభుత్వంని అడిగాను. మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగితే మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించకుండా పోవడంతో పాటు మమ్మల్ని ఇంట్లోంచి కూడా ఎటు వెళ్లకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వానికి ఘనత దక్కుతుందని అడుగుతా ఉన్నాను. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక బాధితులమైన మా పైన మీరు నిందితులను చూసినట్లు చూస్తున్నారు. నిందితులకేమో విఐపి పాసులు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ గారిని మీరు కల్పిస్తున్నారు. అదేవిధంగా బాధితులమైన మమ్మల్ని మాత్రం మీరు హౌస్ అరెస్ట్ చేసి తెల్లవారుజామున 4 గంటలకే పోలీసు వాళ్ళని ఇంటి చుట్టూ పంపించి మమ్మల్ని ఇంత నరకానికి మీరు గురి చేస్తున్నారు. మమ్మల్ని మానసికంగా మరొకసారి మమ్మల్ని చంపేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ మాకు మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించడంలో మీ ప్రభుత్వానికి వస్తున్న నష్టం ఏంటో మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు చేసిన ప్రతి ఒక్క పని బయటపడుతుంది కాబట్టి మమ్మల్ని మీరు అడ్డగిస్తున్నారు. నేను శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు అడ్డగిస్తున్నారు. ఎందుకు అడ్డగిస్తున్నారని అడుగుతా ఉన్నాను. మరి నేను పాదయాత్ర చేస్తానంటే పర్మిషన్ ఇవ్వట్లేదు. పర్మిషన్ కోసం కోర్టులో బెంచ్ మీద కూడా రానివ్వకుండా పరిస్థితి ఈ ప్రభుత్వంది. ఎందుకు ఈ ప్రభుత్వంది? మరి మీరే పవన్ కళ్యాణ్ గారు చెప్పారే కదా, డిప్యూటీ సీఎం అయిన ఫస్ట్ సంతకం సుగాలిప్రీతి కేసు అన్నారు. 16 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఒక సంతకం కాదు కదా, కనీసం సుగాలిప్రీతి కేసు గురించి ఏమైనా పురోగతి చేశారా? మరి మీరు ఎలా ప్రధానమంత్రి మోడీ గారికి ఘనస్వాగతం పలుకుతున్నారు? ఇదే గడ్డలో మీరు లక్షలాది మందితో ర్యాలీ చేశారు సుగాలిప్రీతికి న్యాయం చేస్తానని. మీరు న్యాయం చేశారని అనుకొని ఇప్పుడు మీరు మోడీ గారిని మీరు స్వాగతిస్తున్నారా? నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు గద్దె ఎక్కిన తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మాలాంటి బాధితులకు మీరు ఎంతగా సపోర్ట్గా ఉన్నారు, ఏం మాటలు ఇచ్చి మాట మరుస్తున్నారు అందరూ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మా ఉసురుని మీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుందని నేను చెప్తా ఉన్నాను. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పోరాటం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఏ విధంగా తమను అడ్డుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తమ పోరాటం అయితే కొనసాగిస్తామంటూ ఈ యొక్క సుగాలి పార్వతి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. హరి, రైట్ లోకేష్.